శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 19, 2026 బుధవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణమాసం దక్షిణాయనం. వర్ష ఋతువు శుక్లపక్షం మఖకార్తె. తిథి సప్తమి. రాత్రి 7 గంటల 23 నిమిషాల వరకు. నక్షత్రం స్వాతి. ఉదయం 6 గంటల 47 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 12 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు. ఈరోజు పరిహారం: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పూజ చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఇంటియందు శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పుస్తక పఠనం యందు ఆసక్తిగా ఉంటారు. వస్త్రలాభం. వృషభరాశి. పాలసీ రెన్యువల్ పట్ల అప్రమత్తత వహించండి. చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. సభలలో పాల్గొంటారు. మిథున రాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటక రాశి. ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. సింహరాశి. సంబంధాలు మెరుగుపడతాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. వాహనయోగం కలదు. కన్యారాశి. అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. దూరపు ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. సోదరుల కలయిక. తులారాశి. కాలానుగుణంగా పరిస్థితులను మార్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. వస్త్రలాభం. వృశ్చిక రాశి. కుటుంబ పురోభివృద్ధి. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. స్పెక్యులేషన్ లాభించదు. ధనస్సు రాశి. కార్యాలయంలో సెలవు కోసం మీరు చేసే యత్నాలు ఫలవంతం కాకపోవచ్చు. ప్రయాణాలు శుభకార్యాలలో పాల్గొంటారు. మకర రాశి. మధ్యవర్తిత్వాలు చేయడం మానుకోవడం చెప్పదగిన సూచన. శుభ ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం. కుంభరాశి. ప్రయాణాలలో వస్తుభద్రత పట్ల జాగ్రత్తలు పాటించండి. నూతన పదవీ ప్రాప్తి కలుగుతుంది. ఇంటా బయట ప్రోత్సాహం. మీనరాశి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీకు అనుకూలంగా మారతాయి. నమస్కారం.